రైట్. క్యూబ్ రూట్ 3.5 ప్లస్ క్యూబ్ రూట్ 2.5 ఇంటూ క్యూబ్ రూట్ 3.5 హోల్ స్క్వేర్ మైనస్ క్యూబ్ రూట్ 8.75 ప్లస్ క్యూబ్ రూట్ 2.4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్కడొక్కడ చిన్న లాజిక్ ఉంటుందండి, దాన్ని మనం చూడాలి. దీని రిఫరెన్స్ ఫార్ములా ఎలా ఉందంటే మీరు బాగా గమనించండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఫార్ములా అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగా ఏం చెప్పుకున్నాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇది అందరూ నేర్చుకోవాల్సిన ఫార్ములా అండి. ఒకసారి ప్రాబ్లం చూస్తే ఎక్స్ ప్లేస్లో క్యూబ్ రూట్ 3.5 ఉందండి, వై ప్లేస్లో క్యూబ్ రూట్ 2.5 ఉందండి. ఎక్స్ ప్లేస్లో క్యూబ్ రూట్ 3.5, వై ప్లేస్లో క్యూబ్ రూట్ 2.5 ఉందండి. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ బాగానే ఉంది, వై స్క్వేర్ బాగానే ఉంది. ఎక్స్ వై ఇది కాదా లేదో చెక్ చేద్దాం. ఈ రెండు మల్టిప్లై చేద్దాం, క్యూబ్ రూటే కాబట్టి. ఎక్స్ వై సేమ్ క్యూబ్ రూట్ కాబట్టి మల్టిప్లై చేసుకోవచ్చు. 35 25 రండి, 25 5 125, 25 3 75 ఒక 12 87, 2 డెసిమల్ తర్వాత పాయింట్ అండి 8.75. సో నాకు ఎక్స్వై కూడా క్లారిటీ దొరికింది. సో ప్రాబ్లం ఏమైపోయింది? మొత్తం ఎక్స్ వాల్యూ క్యూబ్ రూట్ 3.5, వై వాల్యూ క్యూబ్ రూట్ 2.5. వెరీ గుడ్. ఎక్స్ స్క్వేర్ బాగానే ఉంది, వై స్క్వేర్ బాగానే ఉంది, ఎక్స్ వై కూడా దీని నుంచి బాగానే ఉంది. సో ఆన్సర్ ఈస్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ అండి. ఎక్స్ క్యూబ్ అంటే క్యూబ్ రూట్ 3.5 హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ క్యూబ్ రూట్ 2.5 హోల్ క్యూబ్ అండి. దీని సింప్లిఫికేషన్ సులభం అండి. నేను చెప్పే ఫస్ట్ దాంట్లో వీడియోలో క్యూబ్ రూట్ తీస్తే పవర్ 1/3 అని, క్యూబ్ రూట్ తీస్తే పవర్ 1/3, ఆ 3 క్యాన్సిల్ అవుతుందండి. అలానే ఇక్కడ క్యూబ్ రూట్ తీసేస్తే 1/3, ఆ ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే క్యూబ్ రూట్ కనబడితే క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది 3.5 ప్లస్ 2.5. సో ఆన్సర్ ఈస్ 6 అండి. ఆన్సర్ ఈస్ 6. x plus y is equal to 7, then the value of x cube plus y cube plus 21xy question mark. రైట్. రెండు మెథడ్స్లో విందామండి. ఫస్ట్ మెథడ్ జాగ్రత్తగా వినండి. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7. నాకు క్వశ్చన్లో క్యూబ్స్ కనపడుతున్నాయండి, ఇమీడియట్గా క్యూబ్ రూట్ కట్టాలని ఆలోచన రావాలి. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, నాట్ క్యూబ్ రూట్, ఓన్లీ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబ్ రూట్ అవసరం లేదు, జస్ట్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇందాక మాట్లాడుకున్నాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ 343. 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 ఏళ్ళు 49, 49 ఏళ్ళు 7 9లు 7 4 28, 343, 49 7s. రైట్. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy, ఎక్స్ ప్లస్ వై అంటే ఆల్రెడీగా 7 అని తెలుసండి, ఈజ్ ఈక్వల్ టు 343 అండి. సో 7 3s x cube plus y cube plus 21xy ఈజ్ ఈక్వల్ టు 343 ఇస్ ద ఆన్సర్. అదే అడిగిన క్వశ్చన్ అండి.
జస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే నోషన్లో ఆన్సర్ వస్తుంది. ఇఫ్ a plus b plus c is equal to 0, then the value of a square plus b square plus c square by a square minus bc is equal to question mark. a plus b plus c is equal to 0 అండి. a plus b is equal to plus c అడిపోతే minus c. Squaring on both sides. Squaring on both sides. A square plus b square plus 2ab is equal to c square అండి. That is b plus c is equal to minus a. b plus c is equal to minus a. ఇది కూడా స్క్వేరింగ్ ఆన్ సైడ్ చేయండి. b plus c హోల్ స్క్వేర్ is equal to a స్క్వేర్ అండి. b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2bc is equal to a స్క్వేర్. b square plus c square is equal to a square minus 2bc. ఆ ప్లస్ సైడ్ వెళ్ళిపోతుందండి. సో ప్రాబ్లం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ bc దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2bc బై a స్క్వేర్ మైనస్ bc దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అండి. 2 కామన్ తీద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బీసీ బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ అండి. ఆన్సర్ ఇస్ 2. సో ఈ సందర్భంతో మనం చేసినా చేయకపోయినా ఈ సందర్భంతో మనకు వచ్చేసిందండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్ అండి. ఇంత ప్రొసీజర్ అడాప్ట్ చేయాల్సిన అవసరం లే. సో ప్రాబ్లంలో మనకు బీ స్క్వేర్ సి స్క్వేర్ తెలియచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చండి. సో ఇచ్చిన స్టేట్మెంట్లో బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అండి. దట్ ఇంప్లాయిస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండి. మైనస్ స్క్వేర్ వస్తే ప్లస్ అవుతుంది. సో బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2bc. సో ప్రాబ్లం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2bc బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ. ఏ స్క్వేర్ 2a స్క్వేర్ మైనస్ 2bc బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ. 2 కామన్ తీయండి. ఏ స్క్వేర్ మైనస్ బీసీ బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ దట్ ఈస్ క్యాన్సిల్. ఆన్సర్ ఈస్ 2. ఇదే ప్రాబ్లమ్ని మనం థర్డ్ మెథడ్గా కొంచెం సింప్లిఫై చేసి చెప్పచ్చండి. నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్వల్ 0 కదా, ఏని బీని సి వాల్యూస్ కొన్ని విలువలు తీసుకుంటా. ఆ విలువలు సబ్స్టిట్యూట్ చేస్తే 0 కనుక అయితే ఆ విలువ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా. చూడండి ఒకసారి. నేను ఏ వాల్యూ 2 గాను, బి వాల్యూ -1 గాను, సి వాల్యూ -1 గాను ట్రీట్ చేస్తా. లెట్ జస్ట్ ఇది అజంప్షన్ అండి, ఊహ. ఏ వాల్యూ 2 పెట్టా,
బి వాల్యూ -1 పెట్టా, 2లోంచి 1 పోతే 1, 1లో నుంచి 1 పోతే 0. ఇది సాటిస్ఫైడ్. సో ఇవి సాటిస్ఫై అవ్వ ఇమీడియట్గా దాంట్లో ఆ ఈక్వేషన్ తీసుకున్నా స్టేట్మెంట్ని ఏమని a² + b² + c² - bc a వాల్యూ 2² 4 ప్లస్ b వాల్యూ -1 -1² 1 ప్లస్ c² -1² +1 బై a² అంటే 2² 4 మైనస్ b వాల్యూ -1 c వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అండి. న్యూమరేటర్ వచ్చి 6 అండి, డినామినేటర్ వచ్చి 3. 3 1s are 3 2s. ఆన్సర్ ఈస్ 2. If x plus y plus z is equal to 0, then what is x, y, z by x plus y, y plus z, z plus x is equal to question mark. Right. Solution. చూడండి సింపుల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇచ్చిన ప్రాబ్లం. ఎస్ఎస్సి సిజిఎల్లో టైర్ 1లో ఇచ్చారండి. చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్టేట్మెంట్ చాలా ప్రాణం అండి. దీన్ని ఎట్లా వాడతారో వినండి. సో ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్ వై జెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ న్యూమరేటర్ నేను టచ్ చేయట్లేదండి బై డినామినేటర్ ఎక్స్ ప్లస్ వై. మీరు గమనించండి ఈ ప్లస్ జెడ్ వెళ్తే మైనస్ జెడ్ అండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏం పెట్టచ్చు, నేను మైనస్ జెడ్ పెట్టచ్చు. అలానే వై ప్లస్ జెడ్ ప్లస్లో మైనస్ ఎక్స్, అలానే జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్లో మైనస్ వై. సో ఎక్స్ వై జెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో జెడ్ ఎక్స్ వై is nothing but x, y, z. Cancel అండి. ఆన్సర్ ఈజ్ -1. -1. If p is equal to 99, then cube root p into p square plus 3p plus 3 plus 1 is equal to question mark. p value 99 అయితే then cube root this value is dash. యాక్చువల్గా పీ వాల్యూ 99 పెడితే ఎప్పటికి వస్తుందండి, చాలా కష్టం. దీన్ని బాగా మంచి మార్గంగా వినండి. క్యూబ్ రూట్ ప్రాబ్లంని జాగ్రత్త చూడండి. నేను పీతో మల్టిప్లై చేయబోతున్నానండి. పీ ఇంటూ పీ స్క్వేర్ పీ క్యూబ్ ప్లస్ 3p² ప్లస్ 3p ప్లస్ 1. మీరు గమనించండి మరొకసారి. p ఇంటూ పీ స్క్వేర్ పీ క్యూబ్, p ఇంటూ 3p 3p² ప్లస్ p ఇంటూ 3 3p, మిగిలిపోయిన +1 అండి. ఇది రిఫరెన్స్ ఏం తెలుసా అండి, p+1 హోల్ క్యూబ్ సూత్రం అండి. ఇది ఫార్ములా అంటే p³ ప్లస్ 3a² అంటే 3p² ప్లస్ 3ab² 3p ప్లస్ 1³ అంటే 1. ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది. p+1 హోల్ క్యూబ్ అండి రిఫరెన్స్ ఫార్ములా. సో ఈ మొత్తాన్ని మనం p+1 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చండి. నేను ప్రీవియస్ ప్రాబ్లం చెప్పా, క్యూబ్ రూటు క్యూబ్ ఇలా ఉంటే ఒక గెట్ క్యాన్సిల్ అవుతాయని. దీని మీనింగ్ ఏందయ్యా అంటే, అసలు ఎందుకు క్యాన్సిల్ అవుతాయంటే p+1 హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/3 అండి. అందుకు 3 క్యాన్సిల్ అయ్యేది. అది మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, క్యూబ్ రూటు పవర్ క్యూబ్ ఉంటే క్యాన్సిల్ అవుతాయని గుర్తుపెట్టుకుంటే ఫాస్ట్నెస్ వస్తుంది. సో మిగిలిపోయిందండి p+1. వాట్ అబౌట్ p వాల్యూ ఎంత 99. 99 + 1 కలిపితే 100 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ a plus 1/a is equal to 1, then the value of a³ is equal to question mark. సో ఇచ్చిన స్టేట్మెంట్ a plus 1/a is equal to 1.
చిన్న ఎల్సిఎం అండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ వేయాలి కదండి, ఏ అడిపోతుంది ఈజ్ ఈక్వల్ టు ఏ. మీరు గమనించాలా, చిన్న ఎల్సిఎం లాంటిదండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ. ఈ బై డివైడ్ బై ఏ అటు వెళ్తే మల్టిప్లై అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టుకి అటు తీసుకెళ్తే. సో ఈ స్టేట్మెంట్ ఎలా అయిపోయిందంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇటు వస్తే మైనస్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో నాకు ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఈ ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 1 ఎక్కడ కనపడ్డా నేనేమేయచ్చు, 0 అయిపోవచ్చు. సో నాకు కావాల్సింది ఏ క్యూబ్ అండి. ఏ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి స్క్వేర్. ఇది ఏ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అండి. ఏ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే 1 అండి, ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం 0 అండి. 0 ఎనీథింగ్ 0. సో ప్లస్ 1 అడిపోతే మైనస్ 1 అండి. దట్ ఇంప్లైస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ మైనస్ 1. If a plus b plus c is equal to 0, then the value of a plus b by c plus b plus c by a plus c plus a by b into a by b plus c plus b by c plus a plus c by a plus b is equal to question mark. Right? ఇచ్చిన ప్రాబ్లంని మనం నీట్గా రాద్దామండి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ప్లస్ సి అడిపోతే మైనస్ సి అండి. మైనస్ సి బై సి ఫస్ట్ ప్లస్ బి ప్లస్ సి ఉందండి. ఇక్కడ ఈ బి ప్లస్ సి అంటే మైనస్ ఏ బై ఏ, సి ప్లస్ ఏ మైనస్ బి ఉందండి బై బి ఇంటూ సేమ్ ఏ బై బి ప్లస్ సి అంటే మైనస్ ఏ ప్లస్ బి బై సి ప్లస్ సి అంటే మైనస్ బి ప్లస్ సి బై ఏ ప్లస్ బి అంటే మైనస్ సి అండి. సో మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 ఇంటూ మైనస్ 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 ఎంతండి 9. సో ఆన్సర్ ఈస్ 9. xy into x plus y is equal to 1. x plus y is equal to 1 by xy. ఈ xy మల్టిప్లై చేస్తుంది, ఇట్ ఇస్ ద డివిజన్. సో ప్రాబ్లంలో క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి క్యూబ్స్ అప్లై చేస్తా బోత్ సైడ్స్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం అండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab 3xy ఇంటూ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 1 క్యూబ్ అంటే 1 ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ అండి. 3 ఇంటూ xy ఎక్స్ ప్లస్ వై అంటే 1 బై xy రాయొచ్చు. చూసారు ఈ స్టేట్మెంట్ నుంచి ఎక్స్ ప్లస్ వై అంటే 1 బై xy రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ వస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అండి. xy get cancelled. 3 is equal to 1 by x cube y cube minus x cube minus y cube. Answer is 3. Right, వినండి. a plus b plus c is equal to 8. Then the value of a minus 4 whole cube plus b minus 3 whole cube c minus 1 whole cube minus 3 into a minus 4 b minus 3 c minus 1 is equal to question mark. మీరు గమనించండి, ఒక రిఫరెన్స్ ఫార్ములా ఇస్తా. a plus b plus c is equal to 0. Then a cube plus b cube plus c cube minus 3abc is equal to 0 అండి. రిఫరెన్స్ చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 కనుక అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్
ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc అని ఉంటుంది. ప్లస్ నేను ఇలా కూడా రాసుకుంటా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏంటి రిఫరెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంలో 4 ప్లస్ 3 7 ప్లస్ 1 8 ఇది సాటిస్ఫై అండి. 4 3 1 యాడ్ చేస్తే 8 వచ్చేసింది. ఎందువల్ల ఇక్కడ ఏం లేదు, 0 ఉన్నట్టు కదా, బి పక్కన 0 ఉంది కదా, బి మైనస్ 0 సి మైనస్ 0. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ మైనస్ 0 హోల్ క్యూబ్ బి మైనస్ 0 హోల్ క్యూబ్ సి మైనస్ 0 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ 0 బి మైనస్ 0 సి మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు గమనించాలా, 0 ప్లస్ 0 ప్లస్ 0 ఇక్కడ 0 అయింది కాబట్టి ఆన్సర్ ఇస్ 0. అట్లానే 4 ప్లస్ 3 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఏ మైనస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ 4 బి మైనస్ 3 సి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదే రిఫరెన్స్ ఫార్ములా అండి. ఈ రిఫరెన్స్ ఫార్ములాతో యాడింగ్ చూడంగానే లెక్క చెప్పచ్చు, లెక్క కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాన్స్టెంట్స్ కూడుకుంటే 8 వచ్చేసింది, ఆన్సర్ ఈస్ 0. ఒక 4 టైమ్స్ ఇచ్చాడండి ఎస్ఎస్సి సిజిఎల్. ఎస్ఎస్సి సిజిఎల్లో 4 టైమ్స్ ఇచ్చాడు ఈ ప్రాబ్లం, రైట్. If x is equal to root 3 plus root 2, y is equal to root 3 minus root 2, then 8xy into x square plus y square is equal to question mark, right. x plus y కనుక్కుంటానండి. ఈ రెండు యాడ్ చేసా, ప్లస్ రూట్ 2 మైనస్ రూట్ 2 క్యాన్సిల్, 2 రూట్ 3. ఈ రెండే సబ్ట్రాక్ట్ చేద్దామండి, x మైనస్ y. ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్, ప్లస్ రూట్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 రూట్ 2. సో ఇలానే xy కూడా కనుక్కుంటానండి. xy అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రూట్కి స్క్వేర్ వేస్తే క్యాన్సిల్ 3 ఉంటుందండి, రూట్కి స్క్వేర్ వేస్తే క్యాన్సిల్ 2 అండి, 3 మైనస్ 2 1. xy కూడా కనుక్కున్నాం. xy అంటే అనేది రెండు మల్టిప్లై చేయడమే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. రిఫరెన్స్లో గతంలో చెప్పా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ వై కనుక్కున్నాను, ఎక్స్ మైనస్ వై కనుక్కున్నాను, xy కనుక్కున్నాను, రైట్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఆల్రెడీగా రిఫరెన్స్ ఫార్ములా అండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి, రైట్. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, 2కి స్క్వేర్ వేస్తే 2 రూట్ 3 హోల్ స్క్వేర్, 2కి స్క్వేర్ వేస్తే 4, రూట్ 3కి వస్తే 3, 4 ఇంటూ 3 12. దీని స్క్వేర్ వేస్తే 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 12 8 20 అండి, ట్వైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. 2 1s are 2 10s. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్కడ కనపడ్డా నేను 10 వేయచ్చు. ఇప్పుడు ప్రాబ్లం చూడండి, 8xy ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ xy ఆల్రెడీ కనుక్కున్న 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనుక్కున్న 10. సో ఆన్సర్ ఈజ్ 80. 80 ఈజ్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లంకి సెకండ్ మెథడ్ చూడండి, 8xy ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడండి. 8 ఇంటూ xy ఈ రెండు మల్టిప్లై చేయాలండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్ 3, బి స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ 2, 3లో 2 పోతే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్.
దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో విడగొడదాం. √3 స్క్వేర్ 3, √2 స్క్వేర్ 2 ప్లస్ 2ab 2 ఇంటూ ab అంటే 3 2s are 6, 3 ప్లస్ 2 ప్లస్ 2 √6. అలానే y స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం అండి. దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ 3 b స్క్వేర్ 2 మైనస్ 2ab 2 √6 అండి. సో ప్లస్ 2 √6 మైనస్ 2 √6 క్యాన్సిల్ అండి. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 2 10, 10 into 8, 8 is the answer. Power of x minus y into a to the power of y minus z into a to the power of z minus x is equal to question mark. బేస్లు ఎలా ఉన్నాయండి? ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ ఏ ఒకటే అండి. పవర్స్ యాడ్ చేయండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఆన్సర్ ఇస్ ఏ పవర్ 0 is equal to 1. 1 is the answer. If a power x equal to b and b power y is equal to c, c power z is equal to a, x y z is equal to question mark. a is equal to c power z అండి. సో c ప్లేస్లో b పవర్ y రాశా yz, b ప్లేస్లో a పవర్ x రాశా a పవర్ x yz. బేసెస్ ఈక్వల్, పవర్స్ ఈక్వల్ చేస్తున్నా. ఎక్స్ వై జెడ్ ఈజ్ ద 1 ఈజ్ ద ఆన్సర్. ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు సి పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ డి పవర్ డబ్ల్యూ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, దెన్ 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏమండి ప్రాబ్లం చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. స్టాండర్డ్ బిట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. స్టాండర్డ్ బిట్ ఎలా? ఎక్స్ని 1/x అండి, వైని 1/y ఒక జట్టుగా రాశాడు, అంటే ఒక టీమ్గా రాశాడు, ఒక చోట రాశాడు. ఆటోమేటిక్గా ఆర్హెచ్ఎస్ ఏముంటుంది? కామన్ సెన్స్ 1/z ప్లస్ 1/w ఈజ్ ద ఆన్సర్. 1/z ప్లస్ 1/w ఈజ్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఎక్స్ రివర్స్ 1/x అండి, 1/y ఆటోమేటికల్లీ 1/z ప్లస్ 1/w. దీన్ని మనం చిన్నప్పుడు 10th క్లాస్లో మన గురువులు చెప్పారండి. సెకండ్ మెథడ్ ఎలా? ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు, సెకండ్ మెథడ్ కూడా వినండి, బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు సి పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డి పవర్ డబ్ల్యూ. ఈ మొత్తాన్ని కే అనుకోండి. అంటే ఆటోమేటిక్గా ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు కే అవుతుంది కదండి. అంటే ఏ వాల్యూ అవుతుంది? కే పవర్ 1/x అవుతుంది. సిమిలర్లీ బి ఈజ్ ఈక్వల్ టు కే పవర్ 1/y అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు కే పవర్ 1/z అవుతుందండి. అండ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కే పవర్ 1/w అవుతుందండి. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండి. ఏ వాల్యూ కే పవర్ 1/x, బి వాల్యూ కే పవర్ 1/y, సి వాల్యూ కే పవర్ 1/z, డి వాల్యూ కే పవర్ 1/w అండి. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, 1/x ప్లస్ 1/y, కే పవర్ 1/z ప్లస్ 1/w. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ చేస్తామండి. 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ 1/z ప్లస్ 1/w. సో ఇది ఒక ప్రాసెస్గా చేయాలి కాబట్టి, ఇది చేయటం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం టైం టేకింగ్ కాబట్టి చూడంగానే 1/x ప్లస్ 1/y ఆటోమేటిక్గా ఆన్సర్ ఈజ్ 1/z ప్లస్ 1/w. దిస్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ బిట్. అంటే ఏం మార్చడు, యాజ్ తీసుకిస్తాడు అంతే. మారితే ఏ విలువ వస్తే ఎక్స్ వేలు అవుతాయి అంతే. సో ఆన్సర్ ఈజ్ 1/z ప్లస్ 1/w. రైట్, దిస్ ఈజ్ ఆల్సో స్టాండర్డ్ బిట్ అండి. ఏ పవర్ 1/3 ప్లస్ బి పవర్ 1/3 ప్లస్ సి పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇది కూడా స్టాండర్డ్ బిట్టే. ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న లాజిక్ చెప్తా. 3 3 9, 9 3 27, 3కి ఏ, ఈ 3కి బి, ఈ 3కి సి, 27 ఏబిసి. అయితే మ్యాథమెటికల్గా ఇలా మాట్లాడటం రాంగ్ అండి. స్టాండర్డ్ బిట్ కాబట్టి గుర్తుపెట్టుకునే విధానం చెప్పా. ఎలా?
3 3 9 9 3 27 అని. సో చూడంగానే చెప్పేయచ్చు. స్టాండర్డ్ బిట్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ మారవు, వేరియబుల్సే మారుతాయి అంతే. అంతేగాని సార్ 4 4 4 ఉంటే రాదండి, మళ్ళీ 5 5 5 ఉంటే రాదు, ఒక 3కే వస్తుంది. ఆ 3 కూడా స్టాండర్డ్ కాబట్టి మంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకునే విధానం. కానీ ప్రొసీజర్ చూడండి, అది కూడా సెకండ్ మెథడ్గా. a⁻1/3 ప్లస్ b⁻1/3, ఆ ప్లస్ పోతే మైనస్ c⁻1/3 అండి. సో ప్రాబ్లంలో క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. a ప్లస్ b హోల్ క్యూబ్ సూత్రం a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b is equal to minus c whole power 1/3 whole cube. రైట్. 3 3 క్యాన్సిల్ a అండి, 3 3 క్యాన్సిల్ b అండి. a⁻1/3 ప్లస్ b⁻1/3 అంటే మైనస్ c⁻1/3 రాసుకోవచ్చు. ప్లస్ 3 ఇంటూ a⁻1/3 b⁻1/3 మైనస్ c⁻1/3గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 3 క్యాన్సిల్, మైనస్ క్యూబ్ వస్తే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ c అవుతుందండి. సో a ప్లస్ b ప్లస్ మైనస్ c తీసుకురండి ప్లస్ c, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అటు తీసుకెళ్ళండి ప్లస్ అయిపోతుంది. 3 ఇంటూ a⁻1/3 b⁻1/3 c⁻1/3. కానీ వాడు a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అడిగాడు కాబట్టి మనం క్యూబ్ చేస్తున్నాం. 3 క్యూబ్ అంటే 27 అండి. దీనికి వస్తే a మిగులుతుంది, దీనికి వస్తే b మిగులుతుంది, c. ఆన్సర్ ఈస్ 27 ABC. సో గుర్తుపెట్టుకునే విధానం చెప్పాను కదండి. 3 3 9 9 3 27, 3 3 సార్ 9 9 3 సార్ 27 ABC. ఒక 3కేనండి. ఏం సార్ 3కి అయితే 4 కూడా చెప్పాలి కదా లాజిక్ అంటే. ఇక్కడ కాన్స్టెంట్స్ మారదంత కాలం ఏమీ కాదు, మారితే చేయాల్సి వస్తుంది. మారవు. ఎందుకు మారవంటే దీని స్టాండర్డ్ బిట్. a ప్లస్ b హోల్ స్క్వేర్ సూత్రం ఎంత స్టాండర్డో ఈ బిట్ కూడా అంతే స్టాండర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ 125 హోల్ పవర్ x ఈక్వల్ 3125 ఫైండ్ x. సో 125ని 5 క్యూబ్గా రాసుకోవచ్చండి, హోల్ పవర్ x. 3125ని 5 పవర్ 5గా రాయొచ్చు, 5 పవర్ 5గా రాయొచ్చు. సో 5 పవర్ 3x ఈక్వల్ టు 5 పవర్ 5. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేద్దాం. 3x ఈక్వల్ టు 5, x వాల్యూ 5/3. రైట్. లెవెల్ 1 సంబంధించిన ఆల్జిబ్రాకు సంబంధించి వీడియో 2 మరి యొక్క 15 ప్రాబ్లమ్స్. వీడియో 1లో 15 ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు 15 ప్రాబ్లమ్స్ అంటే మొత్తం ఈ ఆల్జిబ్రాలో 30 ప్రాబ్లమ్స్ చేసామండి. ఇంకా ఒక 2 వీడియోలు చేయాలా. మీరు ఏ వీడియో ఆ వీడియోకి చక్కగా ఫస్ట్ నుంచి చివరి దాకా ఫాలోఅప్ కనుక జరిగితే ముందు మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ వస్తుంది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు జాగ్రత్తగా కనుక ఫాలో కనుక అయితే మ్యాథ్స్ చాలా సులభంగా ఉంటుందండి. మీరు చేయాల్సిన పని ఏమి లేదు, చక్కగా వీడియో స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. దాంట్లో మీకు డౌట్స్ అరైజ్ అయినాయనుకో కామెంట్ రూపంలో రాయండి, అది నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని అప్ చేస్తానండి, దాని క్లారిటీగా మీకు ఇవ్వగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పూర్తిగా కోచింగ్ సెంటర్ ఒంగోలు.